ఈరోజు దేవుని వాగ్దానము. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, విడవడు, ఎడబాయడు. ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదా? మరోసారి ఉదయకాల సమయం ముందు దేవుడి ముందు మోకరించి ప్రార్థన చేసి దేవుడిచ్చిన వాగ్దానం చేతబట్టుకొని మీ ముందుకు రావడానికి ఎంతో కృప దేవుడు చూపించారు. ఈ సమయం ముందు చిన్న ప్రార్థన చేసుకొని దేవుడు వాగ్దానం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయం ముందు మీరు ఇచ్చిన వాగ్దానం చేతబట్టుకొని ముందుకు వెళ్తుండగా మీరందరిని ఆశీర్వదించమని యేసుని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రియమైన దైవజనమా, ఈ ఉదయకాలం ముందు దేవుడు ఇచ్చిన వాగ్దానం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 48వ అధ్యాయము 14వ వచనం ధ్యానం చేసుకుంటే, ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడే ఉన్నాడు, మరణం వరకు ఆయన మనం నడిపించును. దేవుడు స్తోత్రం. ఎంత చక్కని వాగ్దానం దేవుడు మనకి ఇస్తున్నాడు. ఈ దేవుడు సదాకాలం మనకి దేవుడే ఉంటాడు, మరణం వరకు ఆయన మనం నడిపించును. దేవుడు స్తోత్రం. లోకంలో చాలామంది మనకు పరిచయం అవుతూ ఉంటారు. జీవితకాలం అంతా నీతో నడుస్తాను, జీవితకాలం అంతా నీతో ఉంటాను, ఏ రోజు కూడా నేను విడిచిపెట్టనని చెప్పి ఎన్నో మాటలు, ఎన్నో వాగ్దానాలు మనకు చేస్తూ ఉంటారు. వారి సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మనల్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. మనకు దూరంగా ఉండేవారిగా మారిపోతూ ఉంటారు. కానీ దేవుడిస్తున్న వాగ్దానం, మరణం వరకు కూడా నీ చెయ్యి పట్టి నడిపిస్తాను నేను. దేవుడు ఒక్కడే మనతో శాశ్వత కాలం ఉన్నవాడు. చివరి వరకు ఎవరైనా మనతో ఉంటారు అని అనుకుంటే దేవుడు ఒక్కడే మనతో ఉండేవాడు. ఆయన మరణం వరకు మనతో ఉండగలిగినవాడు. మరణం అనంతరం వరకు కూడా మనతో కొనసాగలిగిన వాడు దేవుడు ఒక్కడే. ఎందరో మనుషులు మనకు ఎదురవుతూ ఉంటారు, ఎన్నెన్నో మాటలు మనకి మాట్లాడుతూ ఉంటారు. నా ప్రియమైన దైవజనమ, ఈరోజు నీ జీవితంలో కూడా చాలామంది నీతో సేవ వరకు ఉంటాను అని చెప్పి మాటిచ్చి వాగ్దానం చేసి మధ్యలో వదిలి వెళ్ళిపోయిన బాధపడుతున్నావా? బాధపడమాక. ఎందుకంటే మనుషులు మాట ఇస్తారు, వారి సందర్భాన్ని బట్టి వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈ ఉదయకాలం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, దేవుని నోట వచ్చే మాట, దేవుని కుటుంబానికి ఇస్తున్న వాగ్దానం, మరణం వరకు ఆయన నడిపించును. ఈ దేవుడు సదాకాలం నీకు దేవుడే ఉంటాడంట. దేవుడు స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో చివరి వరకు ఉంటాను అన్న మనుషులు విడిచిపెట్టి వెళ్ళిపోవడం వల్ల బాధపడిన వ్యక్తివైతే దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం బాగా పరిశీలించే. ఆయన ఈ ఉదయకాలం మీకు ఇస్తున్న వాగ్దానం, నీకు సదాకాలం దేవుడే ఉంటాను, మరణం వరకు కూడా నేను ఏం చేస్తానంట, నీతో ఉండి నడిపిస్తాను. దేవుడు స్తోత్రం. దేవుడు ఒక్కడే మనిషి జీవితంలో చివరి వరకు ఉన్నవాడు, ఉంటాడు. దేవుడు ఒక్కడే మనిషి మరణం వరకు కూడా తోడే ఉన్న దేవుడు. ఈ లోకంలో మనుషులు జీవితాలు మనం పరిశీలిస్తూ ఉంటే ఎన్నో మాటలు, ఎన్నో వాగ్దానాలు, చివరి వరకు నీతోనే ఉంటా అని అనుకుంటాం. కానీ వారికున్న మనస్తత్వాలు బట్టి, వారికున్న ఆలోచనలు బట్టి విడిచి వెళ్ళిపోయే వారు చాలామంది కనబడుతూ ఉంటారు. కానీ దేవుడు ఒక్కడే నీతో సదాకాలం ఉన్నవాడు. ఎంతవరకు మనుషులు విడిచిపెట్టి ఒంటరివాడిగా జీవితం అనుభవిస్తున్నావా? నీ బంధువులు విడిచిపెట్టి ఒంటరితనంతో ఉన్నావా? ఎన్నో సందర్భాల్లో చుట్టాలు, బంధువులు నీతో ఉంటానని చెప్పి అనాథగా విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు కనబడుతూ పరిస్థితుల్లో దుఃఖపడుతూ, నన్ను అందరూ విడిచిపెట్టారు, నాకు అందరూ దూరం అయిపోయారు అని బాధపడే వ్యక్తిగా ఉన్నావా? అయితే ప్రభు అంటున్నాడు, నీ మరణం వరకు నీకు తోడుగా ఉండి నేను నడిపించేవాడిగా, నీకు సదాకాలం దేవుడైన వాడిగా ఉంటానని ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడు. ఎంత చక్కని వాగ్దానం. దేవుడు ఒక్కసారి మాటిచ్చాడంటే మనం మారకుండా జాగ్రత్తగా ఉంటే జీవితకాలం అంతా మనకు దేవుడు తోడే ఉంటాడు. సదాకాలం మనకు దేవుడు తోడుగా ఉంటని వాగ్దానం చేస్తున్నారు. ఈ ఉదయకాలమే దేవుడిచ్చిన వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకో. దేవుడు ఒక్కడే నా కుటుంబాన్ని విడిచిపెట్టకుండా ఉన్నాడని, దేవుడు ఒక్కడే నాకు మాట ఇస్తే
శాశ్వతంగా నడిపించేవాడుగా ఉన్నాడని, మనుషులు ఈ లోకములో ఎన్నెన్నో పరిచయం అవుతుంటారు, ముందుకొస్తూ ఉంటారు. నా ప్రాణాన్ని ప్రాణం అంటూ ఉంటారు. జీవితకాలం అంతా నీతోనే ఉంటానంటారు. కానీ వారి సందర్భాన్ని బట్టి వారు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో గానీ, దేవుడికి నమ్మకముగా నువ్వు జీవిస్తే చివరి వరకు నీతో ఉండగలిగిన వాడు దేవుడు ఒక్కడే. నా ప్రియమైన దైవజనమా, ఈరోజు చక్కని వాగ్దానంతో మీ అందరితో మాట్లాడుతుండగా, విడిచిపెట్టిన బంధువుల గురించి చింతపడక, విడిచిపెట్టిన స్నేహితుల గురించి చింతపడక, విడిచిపెట్టిన నా అనుకున్న వరకు చింతపడక, దేవుని బట్టి సంతోషపడు. దేవుని బట్టి ఆనందించు. ఈ లోకములో మనుషులు మనకు కనబడతారు, పరిచయం వెళ్ళిపోతారు గానీ, దేవుడు ఒక్కడే నీతో ఉన్నవాడు. దేవుడు నీతో ఉంటాను వాగ్దానం చేస్తుండగా, దేవుడికి అనుగుణంగా జీవించు, దేవుడికి నమ్మకంగా జీవించు, దేవుడికి భక్తిపరుడుగా జీవించు, దేవుడి మార్గములో పవిత్రంగా జీవించు. అలా జీవించే వ్యక్తివైతే ఈ ఉదయకాలం నా ద్వారా దేవుడిస్తున్న వాగ్దానం నీ కుటుంబంలోకి రాబోతుంది, నీ జీవితంలోకి రాబోతుంది, నీ బ్రతుకులోకి రాబోతుంది. పరమ తండ్రి వాగ్దానం నీ చేతిలో వచ్చిన యెడల ఆయన సదాకాలం నీకు దేవుడిగా ఉంటాడు. అన్ని విషయాల్లో జయాన్ని కలుగజేస్తాడు. దేవుని బట్టి నువ్వు ఆనందిస్తావు. అట్టి జీవితం మీకు కలుగునుగాక. ఇంకెందుకు ఆలస్యం? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఈ వాగ్దానంతో మాతో మాట్లాడుతున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఆయన నిజమే ప్రభువా, ఎంతోమంది మాకు జీవితాలు ఎదురవుతూ ఉంటారు. మీతో సదాకాలం మీతో ఉంటాను మాట్లాడతారు, వాగ్దానం చేస్తారు, కానీ వారి సందర్భాన్ని బట్టి వెళ్ళిపోతారని మాట్లాడుతున్నావు తండ్రి. కానీ నా తండ్రి, నువ్వు సదాకాలం మాకు తోడే ఉన్న దేవా నీకు స్తోత్రం. ఎంతమంది ఇటువంటి బాధల్లో దుఃఖంలో ఉన్నారో, అనాథగా మిగిలిపోయి బాధపడుతూ ఉన్నారో, నేను నమ్ముకున్న చుట్టాలు బంధువులు ఎన్నో మాటలు ఇచ్చారు, విడిచిపెట్టి వెళ్ళిపోయి దుఃఖపడుతున్నారో, వారికి మీరు ఇస్తున్న వాగ్దానం నీకు తోడే ఉంటానంటున్నావు. ప్రతి కుటుంబాన్ని ఆదరించండి, ఒంటరితనంలో బలపరచండి, పిరికితనంలో బలపరచండి, నానెవరు కోల్పోతున్నప్పుడు దూరం అయిపోయిన వారి జీవితంలో బలపరచండి తండ్రి. ఇది నాన్న ప్రభా, ప్రతి కుటుంబంలో కూడా మీ కార్యములు జరిగించండి. పిల్లలు లేని వారి పిల్లలు దయచేయండి, వివాహం కాని వివాహం దయచేయండి నాయన. అప్పుల్లోని వారికి విడుదల దయచేయండి, కోర్టు కేసులను విడుదల దయచేయండి, విడిపోయిన బంధాలు కలపండి, చదువుకుని పిల్లలు ఉద్యోగం దయచేయండి. ఎవరు ఏ రీతిగా ప్రభు జీవితంలో కోరుతున్నారు అన్ని జరిగించమని యేసునామమున తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక.